అందులో ఏం చెప్పారంటే ఆ కృష్ణ చైతన్యం పొందిన మహాగురువులు ఈక్వల్ టు భగవంతుడే. అందులో ఏం చెప్పారంటే కాళీమాత, వారాహిమాత ఇలాంటి వాళ్ళని పూజించే వాళ్ళు అంటే ఆ పూజలు ఆ విధానాలు అలాంటివి కాబట్టి వాళ్ళు తీసుకుంటారు, మాంసాహారం తీసుకుంటారు. వాళ్ళు అలా చేసే వాళ్ళు తీసుకోవచ్చు. అయితే తర్వాత ఈ సాత్విక సాధనలు, దైవ సాధనలు వీటిలోకి మారి ఆ మొత్తం సాత్వికలోకి మారి అప్పటి నుంచి వదిలేయాలి. వదిలేసే క్రమం ఆటోమేటిక్గా జరిగిద్ది అది అన్నట్టుగా చెప్పారు అందులో భగవద్గీతలో.